నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్ లో భాగంగా భారత్ అనే పేరు ఎలా వచ్చింది, అసలు దీని వెనక నీరు నిప్పు ఉంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఆ కథ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. G20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ఇచ్చే విందు కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికపై వివాదం రాజుకుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రికలో ఎప్పుడూ ఉపయోగించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పదానికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం వల్ల ఈ వివాదం తలెత్తింది. ఇండియా అనే పదాన్ని దేశం పేరుగా ఉపయోగించడం మానేసి దాని స్థానంలో ఇప్పుడు భారత్ అని మాత్రమే పిలవాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యకు పాల్పడినట్లుగా విపక్షాలు ఆరోపించాయి. విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలపై అటు కేంద్ర సర్కార్ ఇటు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన అయితే రాలేదు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్లు తమ ఆహ్వాన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే రాసి ఉన్నట్లుగా కనిపిస్తుంది. అసలు భారత్ అనే పేరు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఈ పేరు ఇంత రాజుకుంటుంది, అసలు భారత్ అనే పేరుకు నీరు నిప్పు అంటే పంచభూతాలకు సంబంధం ఏంటనేది మనం తెలుసుకుందాం. అసలు భారత్ను ఎన్నో రకాల పేర్లతో పిలుచుకుంటారు. ఆ పేర్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ప్రాచీన కాలంలో భారత భూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు జంబూ ద్వీపం, భరతఖండం, హిమవర్షం, ఆజాన్ బవర్ష్, భరతవర్ష్, ఆర్యవర్ష్, హిందూ, హిందుస్థాన్, ఇండియా ఇలా చాలా పేర్లతో పిలిచేవారు. కానీ వీటిలో ఎక్కువగా వాడుకలో ఉన్నది, జనాదరణ పొందింది భారత్ మాత్రమే. పేరు గురించి చాలా ఎక్కువ భావనలు, తేడాలు కూడా భారత్ గురించే ఉన్నాయి. భారతదేశ వైవిధ్యభరితమైన సంస్కృతిలాగే దానికి వివిధ కాలాల్లో రకరకాల పేర్లు కూడా వచ్చాయి. దేశానికి వచ్చిన ఆ పేర్లు ఒక్కోసారి భౌగోళికంగా, మరోసారి జాతి స్ఫూర్తితో, ఇంకోసారి ఆచార వ్యవహారాల వల్ల వచ్చాయని చెప్తున్నారు. హిందూ, హిందుస్థాన్, ఇండియా లాంటి పేర్లు భౌగోళికంగా వచ్చాయి. ఈ పేర్లు రావడానికి మూలంగా సింధు నది ప్రముఖంగా కనిపిస్తుంది. కానీ సింధు అనేది ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించింది మాత్రమే కాదు. సింధు అంటే నది, సముద్రం అని రెండు అర్థాలు వస్తాయి. ఆ విధంగా చూస్తే దేశంలో నైరుతి ప్రాంతాన్ని ఒకప్పుడు సప్త సింధు లేదా పంజాబ్ అని పిలిచేవారు. అంటే అక్కడున్న ఒక విశాల సారవంతమైన ప్రాంతం, అక్కడ ప్రవహించే 7 లేదా 5 ప్రముఖ ప్రవాహాల వల్ల దానిని గుర్తించారనే చెప్పుకోవచ్చు. అలాగే భారత్ అనే పేరు వెనుక సప్త సైంధవ క్షేత్రాల్లో పనపి అగ్నిహోత్ర సంస్కృతి, అగ్నిని ఆహుతి చేయడం గుర్తింపు కూడా ఉంది. భారత్ వెనుక ఎంతో మంది భరతులు, పురాణ యాగంలో భరత్ పేరుతో ఎందరో వ్యక్తులు ఉండేవాళ్ళు. దుష్యంతుడి కొడుకుతో పాటు దశరథ పుత్రుడు భరతుడు కూడా ప్రముఖుడే. ఆయన రాముడి పాదుకలతోనే దేశాన్ని పాలించాడు. నాట్యశాస్త్రంలో భరతముని కూడా వీరిలో ఒకరు. ఒక రాజర్షి భరత్ ప్రస్తావన కూడా ఉంది. ఆయన పేరుతో ప్రసిద్ధి చెందిన జాతీయాలు ఉన్నాయి. మగధ రాజ్యంలో ఇంద్రదమ్యుడి సభలో కూడా ఒక భరత ఋషి ఉండేవారు. పద్మపురాణంలో క్రూరుడైన భరత్ అనే బ్రాహ్మణుడి ప్రస్తావన ఉంది. దుష్యంతుడి కొడుకు భరత్ పేరునే భారత్ అనే పేరు వచ్చిందని ఐతరేయ బ్రాహ్మణంలో కూడా రాసి ఉంది. ఈ గ్రంథంలోని వివరాల ప్రకారం భరతుడు అనే చక్రవర్తి నలువైపులా ఉన్న భూభాగాన్ని సొంతం చేసుకుని విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అశ్వమేధ యజ్ఞం చేశాడు. అందుకే ఆయన రాజ్యానికి భారతవర్ష్ అనే పేరు వచ్చింది. అలాగే మత్స్యపురాణంలో మనువును ప్రజలకు జన్మించిన వరుడు అని, వారి పోషణ చూసుకోవడం వల్ల భరత్ అని చెప్పారు. ఆయన పాలించిన భూభాగాన్ని భారతవర్ష్ అని పిలిచారు. ఈ పేరు పెట్టడం వెనుక జైన సాంప్రదాయ సూత్రాలు కూడా కనిపిస్తాయి. భగవాన్ ఋషభదేవ్ పెద్ద కొడుకు మహాయోగి భరత్ పేరునే ఈ దేశానికి భారతవర్ష్ అనే పేరు వచ్చిందని మరికొందరు చెబుతారు. సంస్కృతంలో వర్ష్ అంటే ప్రాంతం అని అర్థం కూడా ఉంది. మహాభారతానికి 2500 ఏళ్ల క్రితమే మొదటి భారత్, అప్పుడు జరిగిన ఈ మహాయుద్ధం మహాభారతం కంటే 2500 ఏళ్ల క్రితమే జరిగిందని చెబుతారు. అయితే మహాభారత యుద్ధం ఎప్పుడు జరుగుంటుంది? చరిత్రకారుల వివరాల ప్రకారం క్రీస్తు పూర్వం సుమారు 2500 ఏళ్ల క్రితం కౌరవులు, పాండవుల మధ్య మహాభారత సంగ్రామం జరిగి ఉండవచ్చు. అలా అనడానికి కారణం ఆ యుద్ధంలో భారత భౌగోళిక సరిహద్దుల్లో వచ్చే దాదాపు అన్ని సామ్రాజ్యాలు పాల్గొన్నాయి. అందుకే దానిని మహాభారత్ అన్నారు. దశరాజ్య యుద్ధాలు ఆ యుద్ధం కంటే 2500 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తారు. అంటే ఇప్పటికీ సుమారు 7500 ఏళ్ల క్రితం అప్పటి యుద్ధం జరిగింది. అందులో తృత్సు జాతి ప్రజలు 10 రాజ్యాల సమాజాలపై అఖండ విజయం సాధించారు. తృత్సు జనులను భరతుల సమాజం అనేవారు. ఈ యుద్ధానికి ముందు ఎన్నో ప్రాంతాలు ఎన్నో పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ విజయం తర్వాత అప్పటి ఆర్యవర్తనంలో భరత జనుల ప్రతిష్ఠి అంతకంతకు పెరిగింది. అప్పటి జిల్లాల మహాసమైక్య పేరు భారత్ అయింది. అంటే భరతుల రాజ్యం అని అర్థం. సో ఈ విధంగా పురాణాల్లోనే భారత్ అనే పేరు ఉంది. ఎప్పుడు అంటే మహాభారత యుద్ధం కన్నా ముందు నుంచి భారత్ అనే పేరు ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పేరునే తీసుకొస్తున్నారు. అదేవిధంగా నీరుకి నిప్పుకి అంటే పంచభూతాలకు కూడా భారత్తో సంబంధం ఉంది, ఆ పేరుతో సంబంధం ఉందని చెప్పి ఇప్పుడు చాలామంది వాదిస్తున్నారు. ఇక ఇండియా అనే పేరు వాడకూడదు, భారత్ అనే పేరు ఉండాలని చెప్తున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది మనందరం చూద్దాం.
సో ఇది వాళ్ళ టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ డిజిటల్.